నమస్తే ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ పేరా శ్రీధర్ రెడ్డి. గత వీడియోలో మా ఛానల్లో ఎందుకు న్యాచురల్ టూత్ ఛానల్ ప్రారంభించామని క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈరోజు న్యాచురల్ టూత్ అంటే పంటి సమస్యలు రాకుండా నివారించుకోవడానికి ఫస్ట్ అంటే దాంట్లో మొదటిది ఏంటంటే టూత్ బ్రష్. ఈ వీడియోలో మనము ఎందుకు టూత్ బ్రష్ వాడాలి, ఎందుకు వేలు వాడకూడదు, ఎందుకు ఈ మిస్వాక్ ఏదైనా వాడకూడదు, కానీ ఎప్పుడో ఒక్కసారి అయితే వాడచ్చు, పూర్తిగా వాడద్దని చెప్పట్లేదు. నీమ్ స్టిక్ కూడా వాడచ్చు, కానీ మనం బ్రషే ఎందుకు వాడాలి అని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనము వేలు తీసుకుందాం. ఫస్ట్ చాలా మంది బొగ్గు ఉప్పు వాడతాం, వేలుతో తోముతాం అంటారు. వేలుతో ఇప్పుడు ఇవి పళ్ళు, మన పళ్ళు ఇలా ఉంటాయి. ఓకే, ఈ పళ్ళలో సందులు ఉంటాయి, పళ్ళ మీద సందులు ఉంటాయి, అన్నం మెతుకులు ఇరుక్కుంటాయి పళ్ళ మీద కూడా. పళ్ళ సందుల్లో లోపల పక్క ఇట్లా మన నాలుక వైపు ప్రతి చోట కూడా మనం తిన్న ఆహారము నాలుక వైపు ఉంటుంది, పళ్ళ మీద ఉంటుంది, పళ్ళకు ముందర కనపచ్చే సైడ్ ఉంటుంది. సో మనం వేలుతో తోమినప్పుడు వేలేసి ఈ సందులలోకి పోదు, ఇలా సందులలోకి పోదు. సో సందులలోకి పోకపోతే ఎక్కడైతే మన ఫుడ్ పార్టికల్స్ ఉంటాయో, ఎక్కడైతే ఆహారం పుచ్చుందో సందులలో, అక్కడ మనకు పుచ్చు మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా చిగురు ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం మనం పళ్ళు తోమేదే పళ్ళు క్లీన్ చేసుకోవడానికి. సో క్లీన్ చేసుకోవడం అంటే మనకు నలుమూలల క్లీన్ అవ్వాలి. ఎలా అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రూమ్ ఉంది, మన క్లినిక్. ఈ రూమ్ లో మనం కసు కొట్టాలంటే పుల్లల పొరక తీసుకొని కసు కొడితే దుమ్ము పోతుందా? పోదు కదా. మనం నైస్ పొరక తీసుకొని చేయాల్సిన పద్ధతిలో కరెక్ట్ గా క్లీన్ చేస్తేనే మన క్లినిక్ లో ఉన్న దుమ్ము బయటికి పోతుంది. అంతేగాని మనం పుల్లల పొరక తీసుకొని కొట్టినంత మాత్రాన క్లీన్ అవ్వదు. పుల్లల పొరక తీసుకొని కొడితే దుమ్ము ఆడే ఉంటుంది. నా క్లినిక్ వచ్చే పేషెంట్స్ కి ఆ దుమ్ము ద్వారా మళ్ళీ మనకు ఈ జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మనం క్లినిక్ లో మంచి పొరక కరెక్ట్ గా ఏదైతే అవసరం ఉందో అదే యూజ్ చేయాలి. అలాగే సేమ్ అదే పద్ధతే మన నోట్లో మనం తిన్నది ప్రతిదీ కూడా నోటిలో ప్రతి భాగంలో కూడా పోయి కూర్చుంటుంది. మనం క్లీన్ చేసుకోకపోతే ఖచ్చితంగా అది జబ్బుగా కన్వర్ట్ అవుతుంది. ఒక రెండు రోజుల వరకు మెత్తగా ఉంటుంది క్లీన్ చేయండి. ఒక 2-3 రోజుల తర్వాత గార మాదిరి ఏర్పడుతుంది. అంటే ఈ ఆహారమే మన నోట్లో ఉన్న కాల్షియం ని తీసుకొని మన పళ్ళ మధ్యన గార మాదిరి ఏర్పడుతుంది. సో ఈ గార ఏర్పడినప్పుడే మనకు పళ్ళు పుచ్చిపోతాయి, పళ్ళు చిగుర్లకు ఇన్ఫెక్షన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ ఒక వేలుతో సరిగ్గా క్లీన్ అవ్వదు, అంటే ఒక 20% మాత్రమే క్లీన్ అవుతుంది వేలుతో. అదే పుల్ల తీసుకుందాం. మనం ఈ టిప్ అంతా నమిలి మామూలుగా అయితే ఇది మనం మన హిందూ సాంప్రదాయంలో చాలా ఏండ్లుగా మనం వాడుతున్నది ఈ వేప పుల్ల ద్వారా ముందర ఉన్న ఈ టిప్పుని కొంచెం నమిలి ఈ పైన ఇది తీసేసుకొని దీన్ని నమిలితే ఒక బ్రష్ మాదిరి మనకు ఏర్పడుతుంది. ఈ బ్రష్ అనేది ఇలా బ్రష్ మాదిరి ఏర్పడుతుంది ముందర నమిలినప్పుడు. సో ఈ బ్రష్ దీంతో మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఇట్లా పళ్ళ సందుకు వెళ్తుంది. అంటే ఇది క్లీన్ చేసుకోవచ్చు, కానీ ఇది ఎంతవరకు వెళ్తుందంటే ఈ భాగాన మాత్రమే క్లీన్ చేసుకోవచ్చు. లోపల పక్క క్లీన్ చేయాలంటే ఇది అంత సులువుగా ఉండదు. సో ఒకవేళ మనం దీన్ని బ్రష్ గా మనం అనుకుంటే ఓన్లీ ఒక 50% మాత్రమే క్లీన్ అవుతుంది పుల్లతో. సో ఈ వేప అనేది మనం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో యూజ్ చేస్తున్నారు. ఇది ప్రాచీనంగా వస్తుంది. కాకపోతే ఈ ప్రాబ్లం ఏంటంటే మనం తిన్న ఆహారం కానీ మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ ఓన్లీ 50% వరకు మాత్రమే బయటికి వెళ్తాయి, మిగతాది అలాగే ఉండిపోతుంది. ఇది మిస్వాక్. ఈ మిస్వాక్ అనేది కూడా మనకు ఎక్కువగా ఇస్లాం ప్రాక్టీస్ చేసే దేశాలలో ఎక్కువగా వాడతారు.
సో ఇస్లాం దేశాలలో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పుల్లనే మిస్వాక్ చెట్టు నుంచి వస్తుంది. ఈ పుల్లని సేమ్ మన ఇప్పుడు వేప పుల్ల చెట్లను ఈ మొదల్లో కొంచెం నమిలి ఆ వచ్చిన ఫైబర్స్ తో క్లీన్ చేసుకోవడం. సేమ్ ఇది కూడా అంతే. దీంట్లో కూడా మనకు యాంటీబయాటిక్ అనేది ఉంటుంది. దీని ద్వారా కొంత బ్యాక్టీరియా డ్యామేజ్ జరుగుతుంది. సో బ్యాక్టీరియా క్లీన్ అవుతుంది. కాకపోతే క్లీనింగ్ ఎఫిషియన్సీ అంటే ఫుడ్ పార్టికల్స్ అన్ని బయటికి పోవాలంటే ఈ నీమ్ స్టిక్ కానీ ఇది కానీ ఓన్లీ 50% మాత్రమే క్లీన్ అవుతాయి. సో బ్రష్ ఇప్పుడు సో ఏలు అయిపోయింది, మనకు పుల్లలు అయిపోయినాయి. ఇప్పుడు మనం బ్రష్ గురించి మాట్లాడదాం. మన నోట్లో నీటికి 100 పళ్ళు క్లీన్ అవ్వాలంటే ఒక బ్రష్ మాత్రమే చేయగలరు. ఈ బ్రష్ మీరు చూడొచ్చు, ఈ సందులు ఉంటాయి, ప్రతి చోట సందులు ఉంటాయి. ఈ సందులలో బ్రష్ అనేది మనము యూజువలీ బ్రష్ ఇట్లా కింది నుంచి పైకి అంటే ఈ సందులలో నుంచి నీట్గా క్లీన్ అవుతుంది. సో ఇంకోటి పళ్ళు ఆహారం తినే పైన కూడా నీట్గా బ్రష్ చేసుకోవచ్చు. తర్వాత లోపలి పక్క కూడా మనం ఒక్కొక్క పండుకి నీట్గా బ్రష్ చేసుకుంటూ ఒక 100కు 100 పళ్ళు పర్ఫెక్ట్ గా మనం బ్రష్ చేయొచ్చు. మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ నుంచి పైన నుంచి కిందికి చేసినప్పుడు పళ్ళ సందులలో నీట్ గా క్లీన్ అవుతా వస్తుంది. సో మన నోరు క్లీన్ చేసుకోవాలంటే 100కి 100 పళ్ళు మనము బ్రష్ మాత్రమే వాడాలి. సో ఈ బ్రష్ మాత్రమే మనకి 100% క్లీనింగ్ ఎఫిషియన్సీ ఉంటుంది. నీట్ గా క్లీన్ అవుతాయి. మనకి ఎక్కడ కూడా జబ్బు రాకుండా, ఎక్కడ కూడా ఈ గార పేరుకోకుండా మనకు 100% క్లీన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో సారాంశం ఒకటే, మనము 100కి 100 పళ్ళు 100% నీట్ గా క్లీన్ చేసుకోవాలి, మన పళ్ళు క్లీన్ అవ్వాలి అంటే ఓన్లీ బ్రష్ వల్ల మాత్రమే సాధ్యం. సో మీ ఎవరు కూడా దీని మీద అపోహ పెట్టుకోవద్దండి. బ్రష్తోనే మనం బ్రషింగ్ చేస్తే తప్ప 100కి 100 పళ్ళు క్లీన్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.